Candidates who have cleared the mains examination of Group 1 services Andhra Pradesh. ఈ మొత్తం ఆల్మోస్ట్ 300 మంది స్టూడెంట్స్ మెయిన్స్ క్లియర్ చేస్తే మా ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ శ్రీధర్ ఐఏఎస్ అకాడమీ నుంచి వీ హ్యావ్ అబౌట్ 17 స్టూడెంట్స్ హూ హ్యావ్ క్లియర్డ్. ముందు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, ఇక్కడ మన హైదరాబాద్ ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళు కానివ్వండి. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇదేంటంటే ఇదొక ఇట్స్ లైక్ ఏ ర్యాట్ రేస్ సెట్. అందరూ రాని వాళ్ళు కూడా చాలా మంచి స్టూడెంట్స్ ఉన్నారు, సెలెక్ట్ కాని వాళ్ళు కూడా. యాజ్ ఎ టీచర్ ఐ అడ్వైజ్ దెమ్ టు నాట్ టు లూజ్ హార్ట్, జస్ట్ కంటిన్యూ వెదర్ ఇట్ ఈస్ యూపీఎస్సి ఆర్ ఏపీపీఎస్సి. ఇవి చాలా పెద్ద ఎగ్జామినేషన్స్, లిమిటెడ్ పోస్టులు ఉంటాయి. యూ మే గెట్ ఇట్, యూ మే నాట్ గెట్ ఇట్, బట్ డోంట్ లూజ్ హార్ట్, బీ స్పోర్టివ్. అండ్ చదివింది ఎప్పుడు వృధా కాదండి. గ్రూప్ 1 ఈస్ it's there is also no chance limits and age limit, right? Generally you have greater age limit and chances కూడా రెస్ట్రిక్షన్ లేదు. కాబట్టి మీరు పాజిటివ్గా ఉండి మళ్ళీ ప్రయత్నించాలని నేను చెప్తున్నాను. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అలాగే ఎవరైతే పాస్ అయ్యారో ద స్టూడెంట్స్, మా ఓన్ స్టూడెంట్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు అవనివ్వండి, అందరూ దోస్ ఆల్ ద స్టూడెంట్స్ who will be facing interviews now, so we will be advising them and guiding them. So basically ఏంటంటే ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి, యాజ్ యూ ఆల్ నో. సో ఇంటర్వ్యూలో బేసికల్లీ వాట్ యూ నీడ్ టు స్టడీ ఈస్ what you can expect is that one is your personality related or CV related questions. Okay, one, you can expect the CV, your biodata related. Okay, the other component ఇంకో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ మ్యాటర్స్, ఏపీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా అడిగే అవకాశం ఉంది డెఫినెట్గా. అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్. ఓకే, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే కరెంట్ ఈవెంట్స్తో సంబంధంగా ఉన్నటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ అఫైర్స్, లేదా ఇప్పుడు వార్తల్లో ఉన్న విషయాలు. సో దీన్ని మీరు ఇండిపెండెంట్గా చూడొచ్చు, లేదా ఈ సెపరేట్గా కరెంట్ అఫైర్స్ చదువుకున్నట్టు కూడా చూడొచ్చు. సో బేసికల్లీ ఈ సివి రిలేటెడ్లో, మీ బయోడేటా రిలేటెడ్ దాంట్లో మీరు ఉన్న మీ నేటివ్ ప్లేస్ ఏమిటి, ఫ్రమ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ నేటివ్ ప్లేస్, దానికి ఏమైనా స్పెషాలిటీ ఉందా, ఈజ్ ఇట్ హిస్టారికల్లీ ఇంపార్టెంట్ ఆర్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్, ఆర్ హ్యాజ్ ఇట్ బీన్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆర్ సర్టెన్ డెవలప్మెంట్స్, అందులో ఏమైనా స్కీమ్స్ కానీ ఏమైనా స్పెషాలిటీ ఏముంది, వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ అబౌట్ యువర్ నేటివ్ ప్లేస్ అనేది కూడా మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ కనుక చదువుకుంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆల్సో ఫ్రమ్ ఇంజనీరింగ్, అప్పుడప్పుడు కాస్త ఛాలెంజింగ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. మీరు ఇంజనీరింగ్ చదివి ఇచ్చేస్తున్నారు, మరి అది వేస్ట్ కదా, డాక్టర్స్ ఉన్నారు అనుకోండి, అవి చేసి ఎలా అవుతారు, గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది, ఇలా కొన్ని మాటలు అడిగే అవకాశం ఉంది. బట్ యూ కెన్ ఆల్వేస్ సే a proper correct answer that all that education that has gone into making of me will give you very good understanding of the matters, administrative matters like that. అలాగే మీరు ఏమైనా జాబ్ చేస్తుంటే ఆ జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. మీరు ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నా కానీ, ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నా, లేదా ఏమైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా, ఏమైనా ఇంజనీరింగ్ జాబ్, సాఫ్ట్వేర్, ఇటువంటి ఏ ఉద్యోగం చేసినా దాని గురించి కూడా అడిగే అవకాశం ఉంది. డొమైన్ నాలెడ్జ్, సమ్ డొమైన్ నాలెడ్జ్ ఆర్ డొమైన్ ఎక్స్పర్టైజ్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో బేసికల్లీ ఈ సివి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఒకటి. ఏపీ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ మ్యాటర్స్, ఇప్పుడు లాస్ట్ 5-6 నెలల్లో, అంటే మీరు ఆల్మోస్ట్ డిసెంబర్లో కనుక మీరు మెయిన్స్ అవి రాసుంటే, డిసెంబర్ జనవరిలో, అప్పటి నుంచి తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఆల్సో కూడా యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. జస్ట్ సీ, సో వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ మెయిన్స్, యాక్చువల్లీ యూ జస్ట్ ట్యాగ్ ఇట్ అలాంగ్. ఓకే, దాన్ని మీరు ఎక్స్టెండ్ చేసి కాస్త అప్డేట్ చేసుకుంటే దాని మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు రావచ్చు. సో నెక్స్ట్
నేషనల్ ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ఈ మధ్య ఉన్న లాట్ ఆఫ్ స్కీమ్స్ కానీ నవరత్నాలు కానీ అలాగే కోవిడ్ స్ట్రాటజీ కానీ ఓకే సెకండ్ వేవ్ కోవిడ్ ఆర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ యువర్ జనరల్ ఒపీనియన్స్ అబౌట్ వ్యాక్సినేషన్ డూ యూ థింక్ వ్యాక్సిన్ పబ్లిక్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ వాట్ ఆర్ యువర్ సజెషన్స్ లైక్ దట్ కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో అగైన్ కోవిడ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ హియర్ అండ్ హియర్ కరోనా వైరస్ దాని స్ట్రాటజీస్ అలాగే భారతదేశానికి ఉన్నటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఈ మధ్య ఉన్నటువంటి పాలసీలు అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఇష్యూస్ కానీ కరెంట్ అఫైర్స్ బోత్ నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ ద స్కీమ్స్ అండ్ పాలసీస్. ఇప్పుడు విశాఖ ఉక్కు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ divestment, they may ask some questions on divestment, or you see Vizag steel plant is very interesting, దాన్ని చాలా ఉద్యమం చేసి సాధించుకోవడం జరిగిందండి. ద స్లోగన్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటిది వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇట్స్ డైవెస్ట్మెంట్, నిజంగా లాసా, జాబ్స్ పోతాయా ఆర్ మేనేజ్మెంట్ మారుతుందా, ఇటువంటి ఫైనల్ ఇష్యూస్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో బేసికల్లీ యువర్ ఇంటర్వ్యూ షుడ్ బి ఏ 3-pronged approach. One, you will have to focus on your CV related or family background, education, job related aspects, your hobbies, preferences and others. Then the state related, of course, you will be the leading administrator, policy maker for the state. So the state related issues can also be asked. So that is a important one. Then another important point is that నేషనల్ ఇంటర్నేషనల్. ఓకే, సో బేసికల్లీ ఈ 3 ఆస్పెక్ట్స్ మీరు చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వచ్చు. సబ్జెక్టుల మీద పెద్ద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం లేదండి. నిన్న సమ్ స్టూడెంట్స్ వర్ కాలింగ్ మీ అండ్ దే వర్ ఆస్కింగ్ సార్ మళ్ళీ హిస్టరీ చదవాలా లేదా మళ్ళీ ఎకానమీ చదవాలా, కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ యూ నీడ్ టు స్టడీ. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మీద హిస్టరీ మీద ఇటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం లేదు, కానీ సబ్జెక్ట్ వైజ్ వచ్చేవి లేదు, కానీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడగచ్చు. ఎలక్షన్స్ అయ్యాయి, ఇప్పుడు కౌంటింగ్ అవన్నీ నిన్న అయ్యాయి కదా. సో దే మే ఆస్క్ సమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎలక్షన్స్ అండ్ సమ్ డెవలప్మెంట్ SEC issues. So what we have done is from Dr. Sridhar IAS Academy, we have designed a comprehensive free guidance program for those who have been selected for interview. ఇదేంటంటే ఒక 10 days ఆన్లైన్ ఫ్రీ లైవ్ ప్రోగ్రామ్ అండి. So those whoever are interested, please I will give you the details of mail ID and others. It is a live customized program for each of the students. So personally it will be explained to you what are the questions. We will talk to you, your background, your CV, your interests, ఏ విధమైన ప్రశ్నలు అడగచ్చు అనేది we will provide you. This is a free guidance program of course. So but otherwise if you just want to do it on your own, this is how you need to see. Okay, our coaching program details and the email ID has been given. You just have to mail you respond to that mail with your hall ticket number as well as a photograph, scanned photograph. So the individual login details, the program details we will communicate. So this is open for our own students who are already got, and also for every successful candidate in the mains. So friends, I suggest you please take advantage of it. Each of these issues we will cover all the questions. What are the questions that should be asked? It will be material wise we will give you. So please make use of this. And friends, the slide which I am sharing at the end has all the details of this program, how to approach us, and wish you good luck. And all those who are successful, I wish you very very great success in the interview also. But there is always a competition, right? So please be strong and be sportive and study well. Okay, wish you good luck.